ఇక రండి ఈనాటి మన క్లాస్ లో చివరి అంశం 35వ అంశం దొంగతనం. ఇది కూడా నిషిద్ధం. అల్లా యొక్క ఆదేశం సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 38లో والسارق والسارقة فاقطعوا أيديهما جزاء بما كسبا نكالا من الله والله عزيز حكيم. దొంగ స్త్రీ అయినా పురుషుడు అయినా ఉభయుల చేతులు నరకండి, ఇది వారు చేసిన దానికి ప్రతిఫలం. జజాం బిమా కసబా, ఇది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లా తరఫు నుండి గుణపాఠం నేర్పే శిక్ష. నకాలం మినల్లాహ్. ఎవరి చేయి కోయబడుతుందో, మరి ఎవరైతే సమాజంలో ఉన్నారో వారందరూ ఇలాంటి శిక్ష నుండి గుణపాఠం నేర్చుకోవాలి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, అత్యంత వివేక సంపన్నుడు. ఆయతను నేను ఇంత స్పష్టంగా చదవడానికి మరొక ముఖ్య కారణం, ఒక్కొక్క పదాన్ని ఇందులో గమనించండి. దొంగ చేతులు నరికి వేయడం గురించి ఏదైతే ఈ రోజుల్లో తప్పుడు పుకారా చేస్తూ ఇస్లాంపై బురద చల్లే ప్రయత్నం చేస్తారో, ఆయతులో ఉన్నటువంటి పదాలను మంచి రీతిలో వారు అర్థం చేసుకోవడం లేదు. ప్రత్యేకంగా అల్లా యొక్క రెండు నామాలు చివరిలో వచ్చాయి, గమనించండి. అజీజున్ హకీం. అజీజ్ అంటే సర్వశక్తిమంతుడు, అంటే చేతులు నరికి వేయాలి అని అల్లా ఇచ్చిన ఈ ఆదేశం అల్లాహుతాలా వృధాగా ఇవ్వలేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి అతన్ని ఎవరు ఆపేవారు లేరు. మరియు ఈ ఆదేశం అరే ఈనాటి అభివృద్ధి కాలంలో నడవదండి అని ఎవరైతే అనుకుంటారో వారు అవివేకులు. వాస్తవం ఏమిటి? అల్లాహ్ ప్రతి కాలానికి ప్రతి కాలానికి అవసరమయ్యేటువంటి ఈ శిక్షను నిర్ణయించాడు. ఎందుకంటే అల్లాహ్ వివేక సంపన్నుడు. అతని ప్రతి ఒక్క ఆదేశం వివేకంతో కూడుకొని ఉంటుంది. దొంగతనపు నేరాల్లోకెల్లా అతి చెడ్డ దొంగతనం హజ్ లేక ఉమ్రా చేయుటకు కాబా వరకు వచ్చిన వారి నుండి దొంగలించడం. ఆ దొంగ భూమిలో అతి ఉత్తమమైన పవిత్ర క్షేత్రమైన కాబా ఆవరణలో ఉండి దొంగలిస్తున్నాడంటే అతను అల్లాహ్ యొక్క హద్దులను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్యగ్రహణం జరిగినది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేసిన తర్వాత ఏదైతే ప్రజలకు ఉపదేశించారో, ఎవరైనా మాట్లాడారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే ఆ సందర్భంలో ఉపదేశించారో అందులో ప్రత్యేకంగా ఈ మాట కూడా చెప్పారు. శ్రద్ధగా వినండి. హదీస్ అరబీలో చదవకుండా కేవలం అనువాదం వినిపిస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు, నమాజ్ అయిన తర్వాత, నమాజులో నేను వెనక్కి జరిగిన దృశ్యం మీరు చూశారు కదా, అప్పుడు నేను నమాజులో ఉన్న స్థితిలో నా ముందు నరకాగ్నిని తీసుకురావడం జరిగింది. దాని దహించి వేసే అగ్ని నాకు తాకుతుందన్న భయంతో నేను వెనక్కి జరిగాను. అందులో నేను అంటే ఆ నరకంలో నేను వంకర కర్ర వ్యక్తిని చూశాను. తాను దానితో తన ప్రేములను లాగుతున్నాడు. అల్లా మనందరికీ నరకం నుండి మనందరినీ నరకం యొక్క శిక్షణ నుండి కాపాడుగాక. ఆ నరకంలో నేను వంకర కర్ర వ్యక్తిని చూశాను. తాను ఆ వంకర కర్రతో తన ప్రేములను లాగుతున్నాడు. అతని సంగతి ఏమిటంటే అతను ప్రపంచంలో తన ఆ వంకర కర్రతో హాజీల సామానులను తటాలున అందుకునేవాడు. హక్కుమని తను హాజీ యొక్క సామానులను హక్కున తటాలున అందుకునేవాడు. ఒకవేళ అల్హమ్దులిల్లాహ్ ఒకవేళ వారు గమనించి, ఆ హాజీలు తవాఫ్ చేస్తున్న వారు గమనించి, ఏంటి ఏం చేస్తున్నావు, ఎందుకు మా సామాన్ తీసుకున్నావు, ఈ విధంగా ఏదైనా మందలిస్తే
క్షమించండి, నా కర్ర మీ సామానులో తలబడింది అని అనేవాడు. ఒకవేళ వారు గమనించకుంటే దొంగలించుకొని వెళ్ళేవాడు. సహీ ముస్లింలోని హదీస్ నంబర్ 904. చూస్తున్నారా, ఈ రోజుల్లో మస్జిదుల నుండి చెప్పులను దొంగలించే వారు ఉన్నారు. మస్జిదులలోని మైకులు ఇంకా సామానులు దొంగలించడం అంటే ఏంటి? దొంగతనం ఎక్కడా జరిగినా గాని పాపమే, ఇది ఘోర పాపాల్లో ఒకటి. కానీ అదే ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైతే మనుషులకు అమను అమాన్, సేఫ్టీ, ప్రశాంతత ఉంది అన్నటువంటి నమ్మకం ఉంటుందో అక్కడి నుండి దొంగలించడం అంటే ఈ పాపం అన్నది ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, బయట ఎక్కడ ఎవరిదైనా సామాన్ దొంగలించడం కంటే నీ ఇంటి పక్కని అంటే పొరుగు వాని యొక్క ఇంట్లో దొంగతనం చేయడం బయట 10 రెట్లు దొంగతనం చేయడం కంటే ఎక్కువ పాపం. ఎందుకు? నా పొరుగువాడు నాకు రక్షకుడుగా ఉంటాడు అన్నటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకొరకే దాని యొక్క పాపం చాలా భయంకరమైనది. అదేవిధంగా అతి చెడ్డ దొంగతనాల్లో పబ్లిక్, ప్రజల సొమ్మును దోచుకొనుట. ఇలా దొంగలించేవారు కొందరు ఇతరుల మాదిరిగా మేము దొంగలిస్తున్నాము అని సాకు చెప్పుకుంటారు. కానీ ఇది ముస్లింలందరి సొమ్ము అని గ్రహించరు. పబ్లిక్ ప్రాపర్టీ, ఆస్తి అన్నప్పుడు ముస్లిం దేశాల్లో ముస్లింలందరిది, వివిధ దేశాలలో వారందరి ప్రాపర్టీ అవుతుంది. అల్లాహ్తో భయపడని వారి, అల్లాహ్తో భయపడని వారెవరైనా దొంగలిస్తే అది ముమ్మాటికి మనం దొంగలించడానికి ఆధారం కాజాలదు. ఇలా వారిని అనుసరించి స్వయం తాను పాపం నుండి, దాని శిక్ష నుండి తప్పించుకోలేడు. అయ్యో వాళ్ళు చేస్తున్నందుకు నేను చేసినా అని అంటారు కదా. ఇలా చేయడం ద్వారా పరలోక దినాన ఏ శిక్షనైతే ఉంటుందో లేదా ఇహలోకంలో దాని నుండి తప్పించుకోలేడు. మరికొందరు ముస్లింలు, నౌదుబిల్లా, మరికొందరు ముస్లింలు ముస్లిమేతరుల సొమ్మును వారు అవిశ్వాసులు కదా అన్న సాకుతో దొంగలిస్తారు కొన్ని ప్రాంతాల్లో. అయితే ఇది కూడా ఘోరమైన పాపం. ఏ అవిశ్వాసులైతే ముస్లింలతో యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధ మైదానంలో వారి సొమ్ము తీసుకొనుట మాత్రమే యోగ్యమైనది. వేరే ముస్లిమేతరుల కంపెనీ, ఫ్యాక్టరీల నుండి లేక ప్రజల నుండి ఏదైనా తీసుకోవడం, దొంగతనం చేయడం, వారి సొమ్మును కాజేసుకోవడం ఎంత మాత్రం యోగ్యం కాదు. మరికొన్ని దొంగతనాలు ఇలా కూడా ఉంటాయి. ఇతరులకు తెలియకుండానే వారి జేబును ఖాళీ చేయడం, అతిథిగా ఒకరి ఇంటికి వెళ్లి ఆతిథ్యం ఇచ్చిన వారి ఇల్లు ఖాళీ చేయడం. కొందరు తమ అతిథుల బ్యాగులను, విలువైన వస్తువుల్ని దొంగలిస్తారు. లేదా కొందరు అతిథులు ఏ ఇంటికైతే వచ్చారో ఆ ఇంటిలో నుండి దొంగతనం చేస్తారు. కొందరు స్త్రీ పురుషులు దుకాణాల్లోకెళ్ళి ఏదో ఒక సామాను తీసుకొని తమ జేబులోనో లేక దుస్తుల్లోనో లేదా హ్యాండ్ బ్యాగ్లలో దాచిపెట్టుకుంటారు. కొందరు తక్కువ ధర గల చిన్న సామాన్ల దొంగతనాన్ని దొంగతనంగా భావించరు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉపదేశం ఏమిటో చూడండి. లఅనల్లాహు సారిక యస్రికుల్ బైద ఫతుక్తఅ యదు వయస్రికుల్ హబ్ల ఫతుక్తఅ యదు. దొంగతనం చేసే వాడిని అల్లాహ్ శపించాడు. అల్లాహు అక్బర్. ఈ యొక్క మాటనే సరిపోతుంది కదా మనం దొంగతనం నుండి దూరం ఉండడానికి. ఎవరైతే ఏ రకంగా అయినా స్కూళ్లలో గాని, కాలేజీలలో గాని, బయట ఎక్కడైనా గాని ఏ దొంగతనం చేస్తున్నారో వారు గమనించాలి, అల్లాహ్ యొక్క శాపానికి గురవుతున్నారు. వారు దొంగతనం చేసే వాడిని అల్లాహ్ శపించాడు. అతను కోడి గ్రుడ్డును దొంగలించిన అతని చెయ్యి నరికి వేయబడుతుంది. ఒక తాడు దొంగలించిన అతని చెయ్యి నరికి వేయబడుతుంది. ఇక్కడ కొంచెం ఒక నిమిషం ఆగి ఒక విషయాన్ని క్లియర్ చేసుకోవడం చాలా అవసరం.
ఏంటి? ఈ హదీసును కొందరు బాహ్యంగా తీసుకుంటారు. అంటే స్పష్టంగా ఈ భావం అయితే కనబడుతుందో, అల్లాహుతాలా శపించాడు దొంగతనం చేసేవాడిని. ఒక కోడిగుడ్డు దొంగతనం చేసినందుకు అతని చెయ్యి నరికివేయడం జరుగుతుంది, మరియు ఒక తాడు దొంగలించినందుకు నరికివేయడం జరుగుతుంది. అబ్బో, కేవలం ఒక గుడ్డు 5 రూపాయలు 10 రూపాయలు కాదు కావచ్చు అని ఈ రకంగా కూడా ఇస్లాంను బదనాం చేయడానికి ఎందరో పూనుకొని ఉంటారు. దురదృష్టవశాత్తు ముస్లింలలోని కొందరు ఇలాంటి హదీసులను విన్న తర్వాత ఈ హదీసులనే తిరస్కరించడానికి పూనుకుంటున్నారు. వారు చాలా ప్రమాదంలో ఉన్నారు, గమనించండి. వాస్తవానికి వారు వారి అజ్ఞానం వల్ల ఎలాంటి తప్పుడు ఆలోచనలోకి వెళ్తున్నారో, అసలు వారి పని ఏమిటి? అర్థం కాని విషయాన్ని ధర్మవేత్తలతో కనుక్కునే ప్రయత్నం చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా హదీసులను తిరస్కరించడం, ఇది మరింత ఎక్కువ కుఫ్రుకు తీసుకెళ్తున్న విషయం. అయితే ఈ హదీస్ వాస్తవం ఏమిటి? ఈ దొంగతనంలో చెయ్యి నరికివేయడం ఆదేశం ఏదైతే ఖురాన్లో కూడా మీరు చదివారు, సూరతుల్ మాయిదా ఆయత నంబర్ 38లో. అయితే ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులన్నింటినీ కూడా జమా చేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సంక్షిప్త భావం ఏమిటంటే, ఈ హదీసులో ఏదైతే చెప్పడం జరిగిందో, ఇది ఒక హద్దుగా చెప్పడం జరగలేదు. అంటే కోడిగ్రుడ్డు దొంగతనం చేసిన వ్యక్తి చెయ్యి నరకండి అని చెప్పడం జరగలేదు. ఇక్కడ చెప్పడం జరిగింది ఏమిటంటే, చిన్న చిన్న వస్తువుల దొంగతనం నుండి ఈ దొంగతనం యొక్క చెడ్డ అలవాటు మనిషిలో వచ్చేసి పెద్ద వస్తువులను కూడా దొంగతనం చేస్తాడు. తర్వాత అతని చెయ్యి నరికివేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ ముందు స్టార్టింగ్ లో, ప్రారంభంలో ఒక్క గుడ్డు గాని, ఒక్క పైస సామాను గాని ఏదైతే దొంగతనం చేశాడో అదే రోజు అతడు ఆగిపోయాడంటే, ఈ రోజు ఇంత పెద్ద దొంగతనానికి పాల్పడేవాడు కాడు, అతని చెయ్యి నరికివేయబడేది కాదు. ఈ భావం. ఎందుకంటే ముస్లిం షరీఫ్ ఇంకా వేరే సహీ హదీసుల ద్వారా తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుబు దీనార్, ప్రవక్త కాలంలో దీనార్ ఏదైతే ఉపయోగించబడేదో, వాడబడేదో, దాని యొక్క ప్రకారంగా ఎవరైతే దొంగతనం చేస్తారో వారి యొక్క చేతులు నరికి వేయడం జరుగుతుంది అన్నటువంటి హదీస్ వచ్చి ఉంది. అయితే ఈ హదీసు ద్వారా ఎలాంటి తప్పుడు ఆ భావనలోకి వెళ్ళకూడదు. సహీ ముస్లింలోని ఆ హదీస్ నంబర్ మీకు తెలియచేద్దామని నేను చూశాను. సహీ బుఖారీలో కూడా ఉంది హదీస్. ఇన్షాల్లా వేరే సందర్భంలో చెప్తాను. నాకు ముందు ఐడియా రాలేదు, లేదంటే నేను ముందే నంబర్ కూడా నోట్ చేసుకుని ఉండేవాడిని. సరే, మంచిది. కానీ సహీ బుఖారీ, సహీ ముస్లింలో రుబు దీనార్, రుబు దీనార్ అంటే దీనార్లోని 4వ భాగం వరకు ఎవరైతే అంతకంటే ఎక్కువ దొంగతనం చేస్తారో అలాంటి వారి చెయ్యి మాత్రమే నరికి వేయాలి అని. చెయ్యి నరకాలంటే మొత్తం ఇక్కడి వరకు అని కాదు. ఇది కూడా ఒక విషయం గమనించాలి. కుతుబ్ ఫిక్ లో దీని యొక్క పూర్తి వివరణ అల్హమ్దుల్లా ఉంది. అయితే ఈ హదీస్ ఇప్పుడు మనం చదివాము. అల్లా శపించాడు దొంగతనం చేసే వాడిని. ఒక గుడ్డు దొంగతనం చేయబడుతుంటే అతని యొక్క చెయ్యి తర్వాత నరికి వేయడం జరుగుతుంది. ఒక తాడు దొంగతనం చేసిన తర్వాత అతని చెయ్యి నరికి వేయడం జరుగుతుంది. అంటే ఈ చిన్న సామాన్ల దొంగతన అలవాటు ఏదైతే ఉందో దాని నుండి అతను దూరం ఉండలేదు గనక పెద్ద సామాన్లు దొంగతనం చేయడానికి కూడా పూనుకున్నాడు. తర్వాత చెయ్యి నరికి వేయడం జరిగింది అన్నటువంటి భావం. ఇక రండి, మనం ఈ అంశాన్ని పూర్తి చేయబోతున్నాము. అయితే ఒక హితబోధ ఇందులో తేయడం జరిగింది చివరిలో. అదేమిటి? ఏదైనా వస్తువు దొంగలించిన వ్యక్తి అల్లాతో స్వచ్ఛమైన క్షమాపణ కోరుకోవాలి, వేడుకోవాలి, తౌబా చేయాలి. మరియు ఆ వస్తువు ఎవరి నుంచి దొంగలించాడో అతనికి తిరిగి ఇవ్వాలి. గుప్తంగానైనా లేక నలుగురి ముందు అయినా, స్వయమైనా అంటే తాను స్వయంగా ఇచ్చినా లేక వేరే ఎవరితోనైనా పంపించినా, ఎలాగైనా గాని అతనికి ఆ సొమ్ము ఇచ్చేసేయాలి. తన శక్తి ప్రకారం ప్రయత్నం చేసినప్పటికీ దాని హక్కుదారుడు ఎవడో లేదా ఆ హక్కుదారుని యొక్క వారసులు ఎవరో కనిపించకుంటే, తెలియకుంటే ఆ వస్తువును
దానం చేసేయాలి. ఒకవేళ ఆ వస్తువును వాడుకొని ఉండేది ఉంటే దాని యొక్క డబ్బు ఎంతైతే అవుతుందో దాన్ని దానం చేసి ఆ పుణ్యం, ఆ సొమ్ము ఎవరిదైతే ఉండినదో అతనికి లభించాలని అల్లాహతో దువా చేసుకోవాలి.